నిన్నటిదే రేపేమి జరుగును తెలియదులే నీ జీవితం నిన్నటిదే రేపేమి జరుగును తెలియదులే నేడున్నంత కాలం దేహము దేవునికి అర్పించి నీవు జీవించాలి బ్రతికున్నంత కాలం సమాజ సేవలో దేవుని పనులలో జీవించాలి నీ జీవితం నిన్నటిదే రేపేమి జరుగును తెలియదులే నీ జీవితం నిన్నటిదే రేపేమి జరుగును తెలియదులే అది నాది అని ఇది నాది అని అన్నీ నావని అంటావు కొనినది ఏది నీ వెంట రాదని మరణముతో తెలుసుకుంటావు అది నాది అని ఇది నాది అని అన్నీ నావని అంటావు కొనినది ఏది నీ వెంట రాదని మరణముతో తెలుసుకుంటావు దాచిన ధనముకై దౌర్జన్యము చేసి కూర్చిన సొమ్ముకై మోసాలెన్నో చేసి ధనవంతుడనని పొంగిపోవుచున్నావు బంధాలెన్నిటినో తెంచి వేసుకున్నావు సాధించినది లేక తరలిపోవుచున్నావు తనువును చాలించి వెళ్ళిపోవుచున్నావు మాయ మాయ మనిషి మాయ మాయ నీ జీవితం నిన్నటిదే రేపేమి జరుగును తెలియదులే నీ జీవితం నిన్నటిదే రేపేమి జరుగును తెలియదులే పుట్టిన మనిషికి మరణం ఉందని ప్రతి మనిషి తెలుసుకున్నాడు మరణించిన మనిషికి బ్రతుకు ఉందని తెలియకనే జీవిస్తున్నాడు పుట్టిన మనిషికి మరణం ఉందని ప్రతి మనిషి తెలుసుకున్నాడు మరణించిన మనిషికి బ్రతుకు ఉందని తెలియకనే జీవిస్తున్నాడు
అప్పగించెను. పాపానికై ప్రభు ప్రాణాలు విడచెను. తండ్రికి ఆత్మను అప్పగించి వెళ్ళెను. జీవమునిచ్చుటకై తిరిగి లేచెను. మాయ మాయ మనిషి మాయ మాయ, ఈ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగును తెలియదులే. ఈ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగును తెలియదులే. నెడున్నంత కాలం దేహము దేవునికి అర్పించి నీవు జీవించాలి. బ్రతికున్నంత కాలం సమాజ సేవలు దేవుని పనులలో జీవించాలి. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగును తెలియదులే. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగును తెలియదులే. తండ్రి, మా ఆత్మను రక్షించి నీ శక్తి కలిగిన వాక్యాన్ని మాకు మీరు ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మీరు మాకు దయచేయండి. ప్రపంచానికి కావలసిన విలువైన సందేశాన్ని మీరే అందించండి. ఆత్మల రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వల్లనే ఒకని జన్మదినము కంటే వారి మరణ దినము మేలు. ఏమండి, ఒక ఆయన పుట్టినప్పుడు అందరూ ఏం చేస్తారండి? భూమి మీద పుట్టినప్పుడు అందరూ ఏం చేస్తారు? సంతోషిస్తారు. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తారు, బాధపడతారు. అదే పరిస్థితిలో ఈ కుటుంబంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వారిని ఆదరించే వాళ్ళు ఎవరెక్కడ? దేవుడు. కనుక ఆదరించాలి అంటే దేంతో ఆదరించాలండి? మనం వాక్యంతో దేవుడు ఈ కుటుంబాన్ని ఏం చేయాలి? ఆదరించాలి. ఈ కుటుంబాన్ని ఆనుకుని ప్రపంచంలో కుటుంబాలుగా ఉన్న, సంఘాలుగా ఉన్న అందరినీ కూడా ఈ వాక్యంతో ఏం చేయాలి? ఆదరించాలి, ఆదుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళని. అందుకే చూడండి, మంచి మాటలు ఈరోజు దేవుడు మనకి చెప్పాలని ఏం చేస్తున్నాడండి? ఆశపడుతున్నాడు. మనం ఆయనకి ఏమవుతామండి? పిల్లలం. ఒక తండ్రి, మంచి తండ్రి పిల్లల దగ్గరకు వచ్చి కత్తిలు తీసుకుని, కొరడాలు తీసుకుని, ఏవో తీసుకుని రండి మీ అంత చూస్తానంటాడా? పిల్లల దగ్గరికి వచ్చి, పిల్లలారా ఎక్కడ ఉన్నారు రండి, ఏం కావాలి మీకు తీసుకోండి అని మంచి ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. ఏం కావాలో తీసుకోండి రండి పిల్లలారా అని పిలుస్తూ ఉంటాడు. అలాగే పరలోకముందున్న దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడండి? ఆయన పిల్లలుగా ప్రేమిస్తున్నాడు. కనుక మనకు కావలసినవన్నీ ప్రతి ఏవిని ఇచ్చాడు. దాంతోపాటు ఏమిచ్చాడు? మనకి ఆత్మ రక్షణ ఇచ్చాడు. ఏంటది? తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. తన కుమారునితో పాటు సమస్తాన్ని మనకి ఇచ్చాడే ఇవ్వలేదండి. ఏంటి? సొంత కుమారుణ్ణి ఇచ్చినప్పుడు సమస్తాన్ని ధారాళంగా ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. కనుక మనం అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏం చేయట్లేదు, మనం స్తుతించట్లేదు, ఆరాధించట్లేదు. కనుక ఆలోచించేద్దామండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం.
వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. వివాహం అన్ని విషయాల్లో ఏంటండి? ఘనమైనది. ఇదేంటండి ఇక్కడ ఆదరణ కూడిక అన్నారు, వివాహం అని ఎత్తుకున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఏమండి, ఒక రచయిత ఏమన్నాడంటే చావు కూడా ఏమన్నాడు? పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నాడు. అర్థమవునోడికి చావు భయంకరంగా కనబడుతుంది, కానీ సబ్జెక్ట్ తెలిసినోడికి చావు ఎలా ఉంటుంది అన్నాడు? పెళ్లిలా ఉంటది. దేవునితో సంబంధం అన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం చాలా బాగుంటది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నీ భర్త, నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి? నా భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాడని చాలా ఆనందపడుతూ వచ్చేస్తాడు, అన్ని పట్టుకుని నీ దగ్గరికి, మన దేశానికి. అలాగే ఈ లోకంలో మనమంతా కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చాం, దేవుడి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా ఆనందంగా వెళ్ళాలి. ఈరోజు ఆనందం లేదండి మనుషులకి. చావని, మీరు చచ్చిపోతారు అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మూతి ముడిచేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ఏమన్నా కొన్ని రోజుల్లో మీరు చచ్చిపోతారు అనగానే భయపడిపోతున్నారు. అంటే అర్థం అవ్వలేదు చావు అంటే ఏంటో. అందుకే అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. లాభంగా ఉందా నీ చావు? లాభంగా ఉండాలంటే నీకు సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలియాలంటే 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకేమంటున్నాడంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనదిగా ఉండవలెను. చనిపోయిన మా తల్లి గారి పేరు ఏంటండి? గోపమ్మ గారు చనిపోయారు. గోపమ్మ గారు ముందు తన భర్త కూడా చనిపోయాడు. గోపమ్మ గారు తన భర్త వాళ్ళు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని ఎలా జీవించారు తెలుసా? నిష్కలంకంగా జీవించారు. పాన్పు మీద వారు దేవుని కోసం ఎవరిని కన్నారు తెలుసండి? పిల్లల్ని కన్నారు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మంచి కుటుంబం అండి వీళ్ళది. ఇక ఎటు చూసే కుటుంబం కాదు. ఈ రోజు అసలు కుటుంబం అంటే ఏంటో తెలియకుండా ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. భార్యకి ఇష్టమైనట్టుగా భార్య, భర్తకి ఇష్టమైనట్టుగా భర్తగా బతుకుతున్నారు. కానీ గోపమ్మ గారు అలా బ్రతకలేదు. తన భర్త, తన భార్య, తను అలా బ్రతకలేదని పొలమూరులో చాలా నీట్గా బ్రతికారండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంతో మాకు సంబంధం ఉందని కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఎటు చూసే విధానం కాదు, పానుపు నిష్కలంకమైందిగా ఉంది. ఆ పానుపు మీద దేవుడు వారిని ఆశీర్వదించి ఎంతమందిని ఇచ్చాడని? పిల్లల్ని, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లల్ని ఇచ్చాడు. ఓకే, మంచిది. అందుకని ఇది చెప్పవలసి వచ్చింది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పానుపు కల్మషం ఉండకూడదు. ఎందులో ఉండకూడదు? ఈరోజు పానుపులో కల్మషం వచ్చేసిందండి. కల్మషం ఉండకూడదు. భార్య భర్తల్లో కల్మషం ఉండకూడదు. కల్మషం లేని భార్య భర్తలండి వీళ్ళు. చాలా మంచి కుటుంబం అన్నమాట. అందుకని ఈ మాట పరిశుద్ధాత్ముడు మీకు ప్రపంచానికి శాటిలైట్లోకి వెళ్ళిపోద్దండి. ఈ మాటలన్నీ కూడా ప్రపంచానికి అవసరం అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పానుపు ఎలా ఉండాలంట? నిష్కలంకమైనదిగా ఉండాలి. కళంకము లేని పానుపుగా ఉండాలి. అలా కళంకము లేని పానుపు ఎవరిదంటే ఈ దంపతులిద్దరిదండి. ఈ దంపతులిద్దరిది ఒకటేనా కళంకం లేని పానుపుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? ప్రపంచంలో ఉన్న పానుపులన్నీ అలా ఉండాలని పుట్టించాడా? అందుకే దేవుడు నరుల్ని ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంట. భూమి మీద మనుషుల్ని ఎలా బ్రతకాలని పుట్టించాడండి? యథార్థంగా బ్రతకాలని. కానీ మనుషులు యథార్థంగా ఉన్నారా ఈరోజు? యథార్థంగా లేరండి. యథార్థంగా లేరండి. ఎవరి మాట వింటలేదంటే తండ్రి మాట వింటలేదు, దేవుని మాట వింటలేదు. 66 పుస్తకాల్లో ఉన్న ఆయన రాసి ఇచ్చిన ఏ తండ్రి రాసి ఇవ్వని స్వర్గలేఖని ఆలోచన చేయట్లేదు. ఇది మత పుస్తకం అనుకుంటున్నారు. నో, మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. ఈ మహాజ్ఞానం 66 పుస్తకాలు అనుకుంటున్నారు, కానీ దీంట్లో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయండి ప్రియమైన దేవుని వల్ల. అందుకే చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. త్వరగా మనం ఆలోచించేద్దాం లేఖనాన్ని.
మత్తయి సువార్త 9వ అధ్యాయము 23, 24, 25, 26. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి ఏమండి యేసు ప్రభు వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు తెలుసండి? విందు జరిగే ఇంట్లోకి రాలేదు ఆయన. ఏం చేస్తున్నారు అక్కడ? గొల్లు చేస్తున్నారు, గోల చేస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. ప్రలాపించి అక్కడికి వచ్చి ఏమంటున్నాడండి ఆయన? యేసు అధికారి ఇంటికి వచ్చి గొల్లు చేయుచున్న జన సమూహములను చూచి స్థలమీయుడి స్థలం ఇస్తలేదండి దేవునికి. ఈరోజు కుటుంబాల్లో స్థలాలు లేవు, సంఘంలో స్థలం ఇస్తలేదు, దేవుడికి ఇస్తలేదు, అందరికీ ఇస్తున్నారు. ఏమంటే లోకంలో ఉన్న మనుషులందరికీ స్థలం ఇస్తున్నారు, కానీ ఈ లోకాన్ని కలిగించిన దేవునికి ఈరోజు స్థలం ఇవ్వట్లేదు. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయనే కలిగించిన ఆయన ఏమవ్వండి అంటున్నాడు? స్థలం ఇవ్వండి. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా ఆయనను ఏం చేస్తున్నారండి? అపహాసం చేస్తున్నారు, ఏళన చేస్తున్నారు. ఏమండి చిన్నది నిద్రించుచున్నది అంటున్నాడు. మరణం అనేది ఒక నిద్ర ప్రియమైన దేవుని వాళ్ళారా. గోపమ్మ గారు చచ్చిపోయింది లేదు అనుకుంటున్నారు, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసండి? నిద్రలోకి వెళ్ళింది. అందుకే నిద్రలోకి వెళ్ళిన దాన్ని మేము పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాం తెలుసా? మట్టిలో పెట్టాం. మళ్ళీ ఏమవుతుందని? మళ్ళీ లెగుతుందని. ఏమండి మీరు ఆ గింజలు పాపుతూ ఉంటారు. ఎందుకు పాతారు? ఏడుతో పాతారా, సంతోషంతో పాతారా? ఎత్తనాలు వేసేటప్పుడు ఎలా పాతారు? ఏడుతో పాతారా, సంతోషంతో పాతాడు? ఏ రైతైనా సంతోషంతో పాతాడు. ఎందుకని? కోసుకోవాలని, పనులు ఎత్తుకోవాలని. అలాగే ఓ మనిషి చనిపోయిన తర్వాత మనం సంతోషంగా ఆమెను ఏం చేయాలి? పాతి పెట్టాలి. శరీరాన్ని పాతి పెట్టాం, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆయన పెట్టాడు కనుక ఆ దీపం ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి వెళ్ళిపోయింది. ఈ మట్టి శరీరం మళ్ళీ మహిమ శరీరంగా మారటానికి, కొన్నాళ్ళు ఉండటానికి భూమిలో ఏం చేసాం మనం? గోపమ్మ గారి శరీరాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాం. అంతే. ఆలోచించేయండి. కనుక జనసమూహాలను ఏం చేశాడు ఆయన? పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది ఏమైపోయింది? లేచిను. ఆయన చెయ్యి పట్టుకోగానే ఆయన చేతిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. లాజరు బయటికి రా అంటే ఏమైపోయాడు? వెంటనే బయటకు వచ్చేసాడు. సమాధిలో ఉన్న లాజరు. యేసుక్రీస్తు మాట జీవం కలిగిన మాట, మీ కుటుంబాన్ని కాపాడే మాట, మీ జీవితాన్ని ఉద్ధరించే మాట, మీ సంఘాల్ని భద్రపరిచే మాటలు. ఈ మాటలు అర్థం చేసుకోక ఇది మత పుస్తకం అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ చిన్నదాన్ని పట్టుకోగానే ఆ చిన్నది ఏమైపోయింది? లేచిపోయింది. ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ ఆయన అధికారి కనుక ఊరంతా వచ్చి ఉండొచ్చు, కానీ ఊరంతా వచ్చినా కూడా చిన్నదాన్ని లేపే ఆయన ఎవరో కూడా లేరు. కానీ యేసుప్రభు ఏం చేశారు? ఆ చిన్నదాన్ని బ్రతికించారు. చేయి పట్టుకోగానే చిన్నది ఏమైపోయింది? లేచెను. నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, ప్రియమైన సోదరుడా, నీ బ్రతకాలనుకుంటున్నావా? బ్రతకాలనుకుంటే బ్రతికించే మాటలు ఏంటి తెలుసా? ఇదిగో 66 పుస్తకాల్లో ఉన్నాయి. ఈ మాటలు నిన్ను బ్రతికిస్తాయి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ మాటల దగ్గరికి నువ్వు వస్తే నిన్ను ఆదరించే మాటలు, నిన్ను బలపరిచే మాటలు. మనుషులైతే నిన్ను బాధపరిచే మాటలు ఉన్నాయి, కొంగదీసే మాటలు ఉంటాయి, నిన్ను నలిపేసే మాటలు ఉంటాయి, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు, కత్తిపోటు వంటి మాటలు మనుషులు పలుకుతూ ఉంటారు. కానీ ఈ మాటల్లో ఏమున్నాయి తెలుసండి? ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో దయారసం ఉంది. ఆయన దయామయుడు, ఆయన దయగలిగిన వాడు. ఆయన పెదవుల మీద దయారసం ఉంది. అమ్మా ఎవరైనా నీ శిక్ష విధించారా అన్నాడు. ఎవరు నాకు శిక్ష విధించలేదు అంటే నేను కూడా నేనేం చేయను? నిన్ను శిక్షించను. నువ్వు మారిపో, నువ్వు అమ్మవమ్మా, నువ్వు అమ్మగా ఉండాలి, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి, నువ్వు ఈ లోకానికి వచ్చిన తీరేంటో నువ్వు మర్చిపోయి నువ్వు జీవిస్తున్నావు తల్లి అని ఆ స్త్రీని మార్చారు. ఎంతోమంది
ఉగ్రవాదుల్ని మారుస్తున్నారు, ఎంతోమంది నరహంతకులను మారుస్తున్నారు, ఎంతోమంది శాడిస్టుల్ని యేసు ప్రభు వారు మారుస్తున్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమాచారం అంటే ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక అద్భుతమైన కార్యం ఏం చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. కనుక ఈ సమాచారము ఆ దేశమంతటా యేసుక్రీస్తు ఏం చేశాడు? చనిపోయిన వారిని ఏం చేశాడు? లేపాడు. ఏమండి? ఆ చనిపోయిన వారిని లేపాడు. ఇవి నిద్రించుచున్నది అన్నాడు. చావు అనేది నిద్ర అని చెప్పటం కోసం ఆ చిన్నదాన్ని ఏం చేయవలసి వచ్చింది? ఆయన లేపవలసి వచ్చింది. మీరేమనుకుంటున్నారు? చావుకు భయపడుతున్నారా? చాలా మంది కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళ కంటే భయపడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు భయపడుతున్నావా నువ్వు మరణానికి? నువ్వు భయపడుతున్నావు అంటే అసలు నీకు చావు అనేది ఎందుకు దేవుడు పెట్టాడు అనేది నీకు తెలియలేదని మనం ఆలోచన చేయాలి. అందుకే చూడండి, మొదటి తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి 2:15 అయినను వారి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. తర్వాత ఏముండాలి? ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని నమ్ముకోలేదు అనుకున్నారు మీరు గోపమ్మ గారు. కానీ వాళ్ళ అబ్బాయి సాక్ష్యం ఎత్తున్నాడు. ఆవిడకి కొన్ని పాటలు, దేవుడి పాటలు అంటే ఆవిడకి ఇష్టం అని. ఆవిడ నమ్ముకోలేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆవిడ దేవుడితోనే ఉంది. ఆవిడ ఏముంది? విశ్వాసం ఉంది. తర్వాత ఏముంది? ప్రేమ ఉంది. నువ్వు సత్తమ్మ కొడుకువేనా అంటే నన్ను ఏం చేస్తా ఉండేది? నన్నే కదండి, చాలా మంది ఆమె ప్రేమించేది. ప్రేమ ఉంది ఆమెలో. విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల ఇంత ఘనంగా జరుగుతుంది. ఒకరి మరణ దినము కంటే ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినం మేలుగా జరుగుతుంది ఆవిడది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఆమె ఏం చేశాడు? దేవుడు ఆమెని రక్షించాడు, కాపాడుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. అమ్మా ఇంకా సరిపోతామ్మా, ఇంకా నా దగ్గరకు వచ్చి ఆయన ఏం చేశాడా? గోపమ్మ గారిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నిజంగా దేవుని వాక్యం ఎంత విలువైనదండి, ఎంత గొప్పదండి. దివారాత్రులు దీన్ని ఏం చేయాలండి? మనం ధ్యానించాలి. అందుకే చూడండి, మత్తయి సువార్త 18:2-3 చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఆయన ఒక చిన్న బిడ్డని తన వద్దకి పిలిచి వారి మధ్య నిలబెట్టి, ఒక చిన్న బిడ్డని పిలిచాడు. యేసు ప్రభు మాట్లాడే నా మాటలు అనుకోకండి మీరు. ప్రపంచానికి కావలసిన ఇంపార్టెంట్ అయిన సందేశం ఇది. ఆయన ఒక చిన్న బిడ్డని తన వద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, ఇంక ఇందులో అనుమానం అనేది లేదు. ఇప్పుడు ఈవిడి గోపమ్మ గారు చిన్న బిడ్డలా అయిపోయిందంటారా? అవలేదా? ఇప్పుడు మీరు ఎందుకు సమాధి చేశారని ఎవరైనా అడుగుతారేమో అని పరిశుద్ధ ఆత్ముడు చెప్తున్నాడు అనమాట. ఆమెను సమాధి చేయటానికి రీజన్ ఏంటంటే ఆమె ఒక చిన్న బిడ్డలా అయిపోయింది. ఆవిడ చిన్న బిడ్డలా అయిపోయిందంటే ఇంకేమీ తాగుతులేదండి పాస్టర్ గారు అని ఎవరు సాక్షి ఇచ్చేది తెలుసా? తన కోడలే చెప్పింది. ఇంకా ఆవిడకి అసూయ లేదు, కుళ్ళి లేదు, ద్వేషం లేదు, పగలు లేవు, ఏమీ లేవు. ఒక చిన్న పిల్ల ఎలా అయిపోద్దో
తన ముగింపులోకి వచ్చేటప్పటికి ఒక చిన్న బిడ్డలా అయిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లల లాంటి మనసు వచ్చి నీవుణ్ణి దేవుడు పరలోకం తీసుకెళ్తా? బైబిలే సమాధానం. చిన్న పిల్లలు నా దగ్గరికి రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోకం అన్నాడు. అంటే చిన్న పిల్లలు అయిపోయిన గోపమ్మ గారికి దేవుడు పరలోకం ఇస్తాడా? ఇవ్వడా? అదే చెప్తున్నాడు. మీరు మార్పు నొంది చిన్న పిల్లల లాంటి మనసు మీకు వస్తేనే కానీ పరలోకం వెళ్ళటం అనేది అసంభవం అన్నాడు. అంటే గోపమ్మ గారికి ఏ బుద్ధులు వచ్చేసినాయి? చిన్న పిల్లల బుద్ధి. అంటే ఏదైనా పట్టింతే తాగేది, లేకపోతే అలా పడుకుని ఉండేది. నాకు ఏది పెడతలేదు, మా కోడలు మంచిది కాదు, నా కొడుకు మంచోడు కాదు, నా పిల్లలు మంచోళ్ళు కాదు, ఈ ఊరు మంచిది కాదని ఎవరి మీదైనా ద్వేషం, పగ, భేదాలు ఏమైనా ఉన్నాయా గోపమ్మ గారికి? ఏమీ లేదు. చిన్న పిల్లోడు పెడితే తిన్నట్టుగా లేదా పడుకున్నట్టుగా చిన్న పిల్లల అయిపోయింది గోపమ్మ గారు. అంటే గోపమ్మ గారు పరలోకం వెళ్ళారా లేదా? వాక్యాన్ని బట్టి. వాక్యానికి వాక్యమే సమాధానం. ఆలోచించేద్దామండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, 36, 37 వచనాలు. దావీదు దేవుని సంకల్పం చొప్పున, దావీదు ఉన్నారు. దావీదు గారి గురించి మనకు తెలుసు కదండి, అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. చరిత్ర తెలుసున్న వారికి కూడా దావీదు రాజుగారని తెలుసు. కనుక దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి ఏం చేశాడండి? ఆయన తన తరము వారికి సేవ చేసి ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే మన కోసం, మన పిల్లల కోసం, మన కోసం కాదండి, ప్రపంచం కోసం మనం బ్రతకాలి, ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు తన కోడలు, తన మనవరాలు, తన కుమారుడు, నిజంగా వాళ్ళ కోసమే కాదండి, సంఘంలో ఎవరికి బాగోపోయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు. అది నచ్చింది. ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తరము వారికి ఏం చేశాడు? సేవ చేసి. అంటే మన ఊర్లో, మన ఊరు పక్కన ఊర్లో ప్రతి చోట ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా మనకి తెలిస్తే ఆ కుటుంబాన్ని ఆదరించాలి, ప్రార్థన చేయాలి, సహకరించాలి, మన వంతు మనం సహకారం అందించాలి. అది దేవుని స్వభావం. ఆ దేవుని స్వభావం ఈ గోపమ్మ గారి ఇంట్లో ఉందా లేదా చెప్పాలి. ఇప్పుడు మీరు ఉందా లేదా? ఉంది. అలాంటి స్వభావం మనందరిలో ఉండాలి. దావీదులో ఉన్న స్వభావం, మన పితరుడైన దావీదులో ఉన్న స్వభావం ఇక్కడ ఉన్న మనందరిలో ఉండాలి. మనం బాగుంటమే కాదు, పక్కోళ్ళు కూడా బాగోవాలని కోరుకోవాలి. మన ఊరు బాగోవాలి, మన ప్రాంతం బాగోవాలి, మన పల్లి బాగోవాలి, మన పట్టణం బాగోవాలి, టోటల్గా ప్రపంచం బాగోవాలి. ప్రపంచంలో నాయకుల గురించి ప్రార్థన చేయమన్నాడు, మన దేశం గురించి ప్రార్థన చేయమన్నాడు. అందరూ బాగోవాలని మనం ఎప్పుడు కూడా ఎవరిని వేడుకోవాలి? మన ప్రభువుని వేడుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. అలా ఎవరు చేశారండి? దావీదు చేశాడు. దావీదు చేసిన తర్వాత తన ముగింపులో తన జీవితం ఎలా ఉందో చూడండి. 1 రాజులు 1వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన దేవుని వర్లారా, ఏమండి బాగా ఆలోచించేయాలి. ఆ చదువునా? ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి రాజుగారిని ఏం చేసింది? ఆదరించింది, పరిచారం చేస్తుంది. బాగా ముసలోడైపోయాడు, చిన్నపిల్లోడిలా అయిపోయాడు దావీదు గారు. ఆదరిస్తుంది, సేవ చేస్తుంది, సహకరిస్తుంది. మంచి సుందరమైన స్త్రీని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? దావీదు దగ్గర పరిచారం చేయటానికి ఇచ్చారు. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఏం చేస్తుందంట? ఉపచారం. ఏం కావాలండి అయ్యగారు? ఏం కావాలి? ఎలా ఉంది?
పక్కనే ఉంది. తల్లి ఒడిలో పడుకున్నట్టుగా దావీదు ఎవరి ఒడిలో పడుకున్నాడు? ఆ చిన్నదాని ఒడిలో, ఆ చిన్నదాని పక్కన, ఆ చిన్నదాని కవిగిట్లో వెట్ట కలుగటానికి ఆ చిన్నదాని తల్లి ఒడిలో ఒక బిడ్డ పడుకున్నట్టుగా దావీదు మహా చక్రవర్తి ఎవరి ఒడిలో పడుకున్నాడండి? ఆ చిన్నదాని ఒడిలో పడుకున్నాడు. ఆ చిన్నదాని ఒడిలో ఏం చేశాడు? పడుకున్నాడు. ఒక తల్లిని భావించుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు ఒక వేషిని అమ్మా అని పిలిచాడు. కానీ మన పితరుడైన దావీదు గారు ఒక స్త్రీ ఒడిలో ఎలా పడుకున్నాడండి? పెద్దోడ చిన్నోడా? బహు ఇంకా ఏమీ లేదు, అవకాశం లేదు బ్రతకటానికి. అటువంటి అప్పుడు తల్లి ఒడిలో పడుకున్నట్టుగా ఒక చిన్నదాని ఒడిలో దావీదు గారు పడుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏ మనసుతో ఉన్నాడండి? ఏ మనసుతో ఉన్నాడు? చిన్న పిల్లల మనసుతో ఉన్నాడు. బాప్తిజం ఏమన్నా తీసుకున్నట్టుగా ఉందా లేఖనంలో? దావీదు గారు బాప్తిజం తీసుకున్నట్టుగా ఉందా? చెప్పాలి మీరు. వాక్యానికి వాక్యమే సమాధానం. నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దావీదు గారి దగ్గర ఉన్నాడా లేడా? ఈ రోజు ఉన్నాడా మన దగ్గర? ఇప్పుడు మాట్లాడే మాటలు నా మాటలు అనుకోకండి మీరు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ప్రపంచంతో. గనుక నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకము. నీ రక్షణ ఆనందం ఇప్పుడు రక్షకుడు యేసుక్రీస్తు అని మనం అనుకుంటున్నాం. మన పితరుడికి ఏమన్నాడు? నీ రక్షణ ఆనందం. ఈరోజు రక్షణ ఆనందం ఉందా మనకి? నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుమంటున్నాడు. రక్షణలో ఆనందిస్తున్నాడు. ఒక తల్లి ఒడిలో పడుకున్నట్టుగా రాజుగారు ఒక కన్యక ఒడిలో ఏం చేశాడండి? పడుకున్నాడు. ఒక చిన్న పిల్లోడు పడుకున్నట్టుగా పడుకున్నాడు. సూపర్ అయిపోయింది. అందుకే రాస్తున్నాడు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడి. అంటే మన ముగింపు ఎలా ఉండాలండి? మన ప్రారంభం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మన ముగింపు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అనుకున్నట్టుగా మనం ముగించాలి. దేవుడు అనుకున్నట్టుగా మనం ముగిస్తేనే ఎక్కడికి వెళ్తాం? మనం దేవుని రాజ్యానికి వెళదాం. అలా దేవుడు అనుకున్నట్టుగా ఎవరు ముగించారు తెలుసా? మన గోపమ్మ గారు ముగించారు. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. ఆరంభంలో ఎలా ప్రారంభించినా, నీ కుటుంబ వ్యవస్థ ఎలా నువ్వు ప్రారంభించినా పర్లేదు, కానీ ముగింపులోకి వచ్చేటప్పటికి నీ జీవితం ఎవరనుకున్నట్టుగా వెళ్ళాలి? దేవుడు అనుకున్నట్టుగా. చిన్న పిల్లవానిలాగా అందరిని ఆశీర్వదింత. నువ్వు గోపమ్మ గారు అందరినీ కూడా ఆశీర్వదింత. సంఘాన్ని, కుటుంబాన్ని అందరిని ఆశీర్వదింత. ఇక ప్రభువా వచ్చేస్తానని ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారండి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ గురించి మనం బాధపడవలసిన పనేమీ లేదు. ఆమె విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందిన మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారి తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది గోపమ్మ గారు. ఇంకా ఆవిడికి ఏమి లేదు. బాబా అన్నం పెట్టరా, బాబా నీళ్ళెవరా, బాబా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని కేకేయడానికి ఇంకా ఆవిడ ఎక్కడ లేదు మీ దగ్గర. తన ప్రయాసములు మాని ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఈ జీవితం ఆయాసం, దుఃఖం,
రాజుగారైనా ఆయాసపడాలి, దుఃఖపడాలి. మంత్రి గారైనా ఆయాసపడాలి, దుఃఖపడాలి. ధనవంతుడైనా ఆయాసపడాలి, దుఃఖపడాలి. దరిద్రుడైనా ఆయాసపడాలి, దుఃఖపడాలి. నియంతైనా ఆయాసపడాలి, దుఃఖపడాలి. ప్రపంచంలో ఎవరైనా ఆయాసపడాలి, దుఃఖపడాలి. తినటం ఆయాసం, కూర్చుంటం ఆయాసం, లేవటం ఆయాసం. ఈ జీవితం ఆయాసం, దుఃఖం. దీని వైభవం ఏమన్నాడు? ఆయాసం. అయినా దాని వైభవం ఏమన్నాడు? ఆయాసం, దుఃఖం. ఆయాసపడాలి, దుఃఖపడాలి. ఈ ఆయాసాన్ని, దుఃఖాన్ని వదిలేసి గోపమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. నాయనా నువ్వు బాధపడకు, నాయన అమ్మా నువ్వు బాధపడకు, నేను మీకోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాను అన్నారు. కనుక విశ్రాంతిలో ఉన్న ఆమె కోసం మనం ఏం చేద్దాం? ఎడతామా? ఎడితే మంచిదా? ఇదేంటి ఎడుతున్నారేంటి? నాకు ఎలా ఉంది? ఇక్కడ హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఏంటి వీళ్ళు ఎడుతున్నారని ఆవిడ మన కోసం బాధపడతారు. అప్పుడు కనుక ఆవిడ ప్రయాసములు మాని ఏమైపోయింది? విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. అలా మనం అందరం కూడా ఈ ప్రయాసములు మానేసి విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే ఎవరి కోసం బ్రతకాలమ్మా? దేవుని కోసం బ్రతకాలి. అందుకే పౌలు గారు అన్నారు, బ్రతుకుటైతే నా భార్య అంటున్నాడా? బ్రతుకుటైతే నా భర్త అంటున్నాడా? బ్రతుకుటైతే నా దేశం అంటున్నాడా? బ్రతుకుటైతే నా పిల్లలు అంటున్నాడా? నో, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. క్రీస్తునందు మనం బ్రతికితే, క్రీస్తు కోసం బ్రతికితే, క్రీస్తు కోసం అనేకుల్ని మనం బ్రతికిస్తే, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనం అనేకుల్ని తీర్చిదిద్దితే, మన బ్రతుకు మూలంగా, మన చావు మూలముగా ఎవరు మహిమ పంచబడతారు? దేవుడే మహిమ పంచబడతాడు. ప్రేమించిన తండ్రి, మీరు చెప్పమన్న మాటలు చెప్పాను తండ్రి. రేపు కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగించండి, ఆశ్చర్యంగా జరిగించండి. వీరు నమ్ముకున్న ప్రభు ఎంత గొప్పవాడని అన్యజనులు నిన్ను మహిమపరిచినట్లుగా నాయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చెయ్యండి అని కోరుకుంటూ, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా చేయగలిగిన సమర్థుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును కాక.